శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక జూన్ నెలలో కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ నెలలో ఉద్యోగంలో లాభాలు, చేసే వృత్తి వ్యాపారాల్లో సంతృప్తికరంగా ఉండడము, ఆనందంగా ఉండడము, గృహంలో శుభకార్యాలు ఏవో చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల బంధుమిత్రుల యొక్క కలయిక కూడా ఏర్పడుతోంది. కానీ చేసిన పని యందు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. మీరు ఏ పని చేసినా ఇంకా ఏదో తక్కువగా చేసినాను అనేటువంటి ఒక ఫీలింగ్లో మీరు ఉండడానికి ఆస్కారం కనబడుతుంది. కొన్ని పనులలో మీరు చేసేందుకు వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా కొంత ఉండకపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడవచ్చు, ఆదాయం కుంటుపడడానికి కూడా ఆస్కారం కనబడుతూ ఉంటుంది. కొన్నిటికి ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. భూమిలో బంగారమో లేదా ఇంట్లో కొన్ని మీకు నచ్చినటువంటి యొక్క వస్తువులు అమ్ముకోవడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మానసికంగా కుంగిపోవటం జరుగుతుంది. మరి ఉన్నటువంటి మనకు ప్రియమైనటువంటి ఒక వస్తువులు, భూమి, బంగారము, ఇంట్లో ఏవో అమ్ముకున్నప్పుడు మనశ్శాంతిగా లేకపోవడము, మనస్సులో కలవరం పడడము, బాధపడడం అనేటువంటిది కృంగిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని చిన్న చిన్న కుటుంబ కలహాలు రావచ్చు, అవి వెంబడే సమించిపోతాయి. కానీ మీరు ఒకటి చెప్పేది, ఈ కుంభరాశి వారికి మీడియేటర్గా, మధ్యవర్తిగా ఎక్కడ కూడా మీరు ప్రవర్తించకండి. దానివల్ల ఆ పోట్లాడుకున్న వారిద్దరు మంచిగానే ఉంటారు, కానీ దానివల్ల మీకు చెడ్డ పేరు రావడము, మీకు ఇబ్బందులు రావడం అనేది ఉంటుంది. కాబట్టి మధ్యవర్తిత్వము అంటే మీడియేటర్గా మీరు ఎక్కడా కూడా ప్రవర్తించకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా మీ పుట్టిన యొక్క డేట్ ప్రకారంగా జాతకాన్ని వెరిఫికేషన్ చేయించుకొని దాని సలహాల ప్రకారంగా దాని యొక్క భావం వల్ల ముందుకు అడిగేయడం చాలా మంచిది. ఇదే కరెక్ట్ అని చెప్పి నమ్మకండి. దీంతో పాటు మీరు దానికి వచ్చేసినట్టయితే మీకు 100% శుభ ఫలితం రావడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ధనధాన్య వృద్ధి, డబ్బులో మంచి ధాన్య వృద్ధి అంటే మాకు పొలాలు లేవండి గురువు గారు, ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీకు వ్యవసాయదారులకు మంచి ధాన్యం వృద్ధి కావడానికి ఆస్కారం ఉంది. జూన్ నెలలో కొత్త పంటలు వేయడానికి కూడా ఆస్కారం ఉంది. యత్న కార్య సిద్ధి, తలిచినటువంటి ఒక కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, సంతోషంగా జీవనం గడపడము, పరోపకారం చేయడము, ఇతరులకు సహాయంగా, పరోపకారం అంటే ఇతరులకు సహాయంగా చేయడము అనేటువంటిది జరుగుతుంది. కానీ మీరు చేసేటువంటి ఒక ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు రావచ్చు, వాటిని తప్పించుకొని ముందుకు అడిగేయాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లాభసాటిగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు రాకుండా మాత్రం తప్పదు. ఆ ఇబ్బందులను ఎదుర్కొని అడుగు ముందుకు వేయడం మీకు చాలా సుఖకరమైనటువంటిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో నష్టం రావడం, వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిగా నష్టం వాటిల్లడం కలుగుతుంది. తోటి వారితో అంటే వృత్తి వ్యాపారాలలో మీకు పార్ట్నర్గా ఉన్నటువంటి వారితో కలహాలు ఏర్పడడం కావచ్చు, లేదా ఇతరుల వారితో కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి మూడవ వారంలో ఉంది. తగు జాగ్రత్తగా అవసరము. మిత్రులతో ప్రేమగా ఉండండి, కలహాలు కాకుండా. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే నిరంతరం ఆలోచనలు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు, కూర్చుంటారు. ఒంటరిగా కూర్చొని ఏదో మీలో మీరే మాట్లాడుకుంటూ ఏవో రకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు విచారంగా ఉంటారు, కార్యభంగాలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం ప్రయాణాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఈ నెలలో కుంభరాశి వారు ఈ నెలలో హనుమాన్ చాలీసా గనక పారాయణం చేసినడం చాలా మంచిది. ప్రతిరోజు గనక జూన్ నెలలో కుంభరాశి వారు రోజు 11 సార్లు గనక హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే నేను చెప్పేటువంటి ఒక దుష్ఫలితాలు ఏవి కూడా రాకుండా పోవచ్చు. 11 సార్లు పంతులు గారు అంటే 11 సార్లు చదవడం అరగంట పడుతుంది. ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి 3 నిమిషాలు పడుతుంది. 3 నిమిషాలలో హనుమాన్ చాలీసా పారాయణం అయిపోతుంది. ఇలా 11×33 40 నిమిషాలలో మీకు హనుమాన్ చాలీసా పారాయణం అయిపోతుంది, 11 పర్యాయాలు. కాబట్టి అలా చేయడం చాలా మంచిది. లేదా ఒక్కసారైనా చేసుకోండి,
శుభంగా ఉండండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల సుఖంగా, సంతోషంగా ఉండండి. ఇది శుభం.